ఫోకస్. విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెట్రోతో పాటు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులో ఉన్న నగర జీవులు ట్రాఫిక్లో నరక యాతన పడుతున్నారు. సిలికాన్ వ్యాలీ లాంటి ఐటీ క్యారిడార్లు ట్రాఫిక్ పరిస్థితి మరీ దారుణం. ఈ సమస్యకు దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ చెక్ పెట్టబోతోంది. పర్యాటకంగానూ నగరానికి కొత్త శోభను తేబోతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై 1TV స్పెషల్ ఫోకస్. గోల్కొండ, చార్మినార్, హైటెక్ సిటీ ఇప్పుడు ఇవే హైదరాబాద్కి మణిహారాలుగా తెచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొత్తగా హైదరాబాద్లో ఐటీ సంస్థల మధ్యలో ఐకాన్ దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ నిర్మాణం కాబోతుంది. దాదాపు 184 కోట్లతో L&T కంపెనీ సంస్థ ఈ బ్రిడ్జిని నిర్మిస్తుంది. దాదాపు గుజరాత్లోని బెలుచున్ జిల్లాలో 144 మీటర్లతో ఇప్పుడే ఈ ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. గుజరాత్లోని బెలుచున్ జిల్లాలో ఐకాన్ బ్రిడ్జ్ 144 మీటర్లతో పూర్తయింది. దానికి 4 రెట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున దుర్గమ్మ చెరువున ఈ బ్రిడ్జ్ దాదాపు 764.38 మీటర్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. దాదాపు మనం చూస్తున్నాం ముచ్చట గొల్పే ప్రకృతి అందాలు, పిరమిడ్ల గొల్పే విద్యుత్ కాంతులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం సొబగులు అందుకుంటుంది. హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో, హైదరాబాద్ హైయెస్ట్ పాపులేషన్ మెట్రో సిటీలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇండియాలోనే లార్జెస్ట్ కేబుల్ బ్రిడ్జ్గా రూపుదిద్దుకుంటుంది. దాదాపు దుర్గమ్మ చెరువుకు 90% ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్ హైటెక్ సిటీ ఐటీ సంస్థల మధ్యలో దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ కొత్త అందాలను సంతరించుకుంటుంది. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి పిల్లర్స్ లేకుండా వేలాడే వంతెనగా దేశంలో అతి పెద్దదిగా రికార్డుకి ఎక్కనుంది. ఇప్పటి వరకు గుజరాత్లోని భరూచ్ జిల్లాలో 144 మీటర్లతో పొడవైన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం దేశంలోనే వేలాడ వంతెనగా పిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో 184 కోట్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. దాదాపు 764.38 మీటర్లు చివరి దశకు ఈ వంతెన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. అంతేకాకుండా అమెరికాలోని లాస్ వేగస్ లేక్ వాటర్ ఫ్లోటింగ్ లైట్లతో దుర్గమ్మ చెరువును సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అమెరికా, జర్మనీ, జపాన్లో ఏ విధంగా లైట్లతో, విద్యుత్ దీపాలతో, విద్యుత్ కాంతులతో, మిరమిట్లు గొల్పే విద్యుత్ వెలుగులతో సొబగులు దిద్దుకుంటుంది ఈ దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. దుర్గమ్మ చెరువు హైదరాబాద్కి న్యూ ఐకాన్గా మారబోతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఐటీ సంస్థల పంజాగుట్ట, ఉప్పల్, ఎల్బీ నగర్లో లక్షలాది మంది హైటెక్ సిటీ, మాదాపూర్ ఐటీ సంస్థలకు వస్తూ ఉంటారు. ఇటు NFCL నుంచి కాజాగూడ సిగ్నల్స్ లేకుండా వెళ్లేందుకు దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ గుండా వెళ్తుంటారు. ఇటు KBR పార్క్, ఫ్లైఓవర్, జూబ్లీ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 44, ఎలివేటెడ్ కారిడార్ వరకు ఇనార్బిట్ మాల్ నుంచి కాజాగూడ టన్నెల్తో పాటు దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ ఇది రూపుదిద్దుకుంటుంది. హైదరాబాద్లో ఉండే ప్రజలు ట్రాఫిక్కి పెద్ద కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకోవడంతో పూర్తిగా ఎలాంటి వంతెన లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు అర్ధం జీవితాన్ని ట్రాఫిక్కి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకోవడంతో ఎంతో అందుబాటులోకి రాబోతుంది. దాదాపు L&T సంస్థ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 90% పనులను ఇప్పటికే పూర్తి చేసింది. ఇక మనం చూస్తున్నాం ఈ దుర్గమ్మ చెరువును కూడా ఇప్పటికే శుద్ధి చేసే పనుల్లో GHMC అధికారులు నిమగ్నమయ్యారు. ఈ GHMC అధికారులు దుర్గమ్మ చెరువును శుద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు మనం చూస్తున్నాం కొండల మధ్యలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఎలాంటి పిల్లర్స్ లేకుండా వంతెనతో వేలాడే బ్రిడ్జ్గా ఇది రూపుదిద్దుకుంటుంది. దీని కింది భాగంలో దుర్గమ్మ చెరువు ప్రవహిస్తుంటుంది. వాటర్ ఫ్లోటింగ్ మనం చూస్తున్నాం. వాటర్ ఫ్లోటింగ్లో బోటింగ్ విధానాన్ని కూడా అమల్లోకి త్వరలోనే GHMC తీసుకురానున్నారు. అందమైన శిల్పాలు, విద్యుత్ దీపాలు, ఓపెన్ ఎయిర్ జిమ్మింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టాయిలెట్ బ్లాక్, ఓపెన్ లైబ్రరీ, పార్కుకు వచ్చేవారి కోసం బోటింగ్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. బయట దేశంలో అనేక బ్రిడ్జ్లను మనం పరిశీలించి ఉంటాం. అక్కడ యూజ్ చేసిన టెక్నాలజీని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది. దాదాపు ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే 90% పనులను పూర్తి చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ కింది భాగంలో దుర్గమ్మ చెరువు వాటర్ ఫ్లోటింగ్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇటు ఐటీ సంస్థల మధ్యలో ఇది అందాలను సంతరించుకుంటుంది. ఈ దుర్గమ్మ చెరువులో ఇప్పటికే ఎలాంటి గుర్రపు డెక్కలు లేకుండా వీటిని పూర్తిగా తొలగించే విధంగా జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ని శుద్ధి చేసే విధంగా వాటర్ ఫ్లోటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ దుర్గమ్మ చెరువులో ఇప్పటికే బోటింగ్ విధానాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ విధానాన్ని పూర్తిగా స్టాప్ చేశారు. సుందర పర్యాటకంగా ఎన్నో అడ్డంకులు లేకుండా ఇది రహదారికి అలాగే లైటింగ్ ఇప్పటికే రైలింగ్ ని పూర్తి చేసుకుంది. దాదాపు ఈ దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ 26 కేబుల్తో ఈ బ్రిడ్జ్ ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 13 కేబుల్ వైర్స్, అలాగే రైట్ సైడ్ 13 కేబుల్ వైర్స్తో మొత్తం టోటల్గా 26 ఐరన్ కాపర్ కేబుల్స్తో ఇది స్ట్రాంగ్గా ఎంత వెయిటింగ్ లిఫ్టింగ్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఇది దాదాపుగా రాత్రిపూటలో లైటింగ్తో అలాగే మిరుమిట్లు గొలిపే వెలుగులతో విరజిల్లుతుంటుంది. హైదరాబాద్ సిటీ మొత్తానికి ఇది ఎంతో ఆకట్టుకోబోతుంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్కి అవకాశమే లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ హైటెక్ సిటీ, రాయదుర్గం, దుర్గం చెరువు, అలాగే ఇటు సైడ్ ఉన్నటువంటి దాదాపుగా హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, పంజాగుట్ట, ఉప్పల్, ఎల్బీ నగర్ లక్షలాది మంది మాదాపూర్ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ జూన్, జూలై నెలాఖరులోగా ఇది ప్రజలకి అలాగే ప్రభుత్వానికి అలాగే అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని రూపుదిద్దుకోబోతుంది. మనం చూస్తున్నాం ఎలాంటి పిల్లర్స్ లేకుండా వంతెనతో వేలాడే బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పనుల్ని మనం పరిశీలిద్దాం ఒకసారి. ప్రపంచంలో 3వ అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ భాగ్యనగరంలో రూపుదిద్దుకుంటుంది. ఎన్నడూ యూజ్ చేయని టెక్నాలజీ ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో చూపిస్తున్నారు. జర్మనీ ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మితమవుతున్న ఈ అద్భుత కట్టడంలో ఉన్న విశేషాలు ఏంటి? హైదరాబాద్లో ఎందుకు నిర్మిస్తున్నారు? భాగ్యనగరం కీర్తి పతాకంలో ఈ సరికొత్త నిర్మాణం ఎలాంటి రోల్ను పోషించబోతోందో తెలుసుకుందాం. హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోకెల్లా ఆసియా ఖండంలోని అతి పెద్దదైన ఐకాన్ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు ఎల్ఎన్టీ సంస్థ ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2018లో కాంట్రాక్ట్ దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 90% పనులు పూర్తి వచ్చాయి. జూన్, జూలై నెలాఖరు వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాదులో ఎంతోమంది ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఐటీసీ కాకతీయ నుంచి కాజాగూడ వరకు వెళ్ళే రహదారిలో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. దాదాపు మనం చూస్తున్నాం ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఐకాన్ బ్రిడ్జ్ 2 పైలాన్లను ఆవిష్కరించింది. 2 పైలాన్లలో ఒక్కో పైలానికి లెఫ్ట్ సైడ్ 13 ఐరన్ కాపర్ మెటల్తో అలాగే రైట్ సైడ్ 13 ఐరన్ కాపర్ మెటల్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. అటు సైడ్ కూడా 26, ఇటు సైడ్ 26 ఐరన్ కాపర్ మెటల్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ నిర్మాణం యొక్క జర్మనీ మేక్ టెక్నాలజీతో భారతదేశంలో 800 లార్జెస్ట్ కనెక్టివిటీతో ఎక్స్ట్రా జోన్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంగా ఇది నామకరణం చేశారు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి ఐటీసీ కాకతీయ వెళ్ళే రహదారిలో 2 వైపులా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే రూపుదిద్దుకుంటుంది. దాదాపు
ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా హైదరాబాద్ వాసులకు హైదరాబాద్లోని హైటెక్ సిటీ మాదాపూర్ ఐటీ సంస్థల మధ్యలో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కొత్త రూపుల్ని సంతరించుకుంటుంది. మనం చూసిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఈ దుర్గమ్మ చెరువు 50,80,000 రూపాయలతో ఇప్పటికే గుర్రపు డెక్కలను తొలగించింది. ఈ తొలగించిన నేపథ్యంలో ఇక్కడ బోటింగ్ కూడా అవకాశం ఇవ్వనుంది ప్రభుత్వం. త్వరలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ బ్రిడ్జ్ కింది భాగంలో మనం చూస్తున్నాం దుర్గమ్మ చెరువు ఇప్పటికే కొత్త అందాలను సొబగులను పూర్తి చేసుకుంది. దుర్గమ్మ చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కలను కూడా ఇప్పటికే తొలగించారు. అక్కడ ఉన్నటువంటి మలినాలను కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు శుద్ధి చేశారు. మనం చూస్తున్నాం చారిత్రక ప్రాధాన్యం కలిగిన దుర్గమ్మ చెరువు కుతుబ్ షాహీ కాలం నాటిది. గోల్కొండకు ప్రధానంగా మంచినీరు ఇక్కడి నుంచే వెళ్తుంది. 1970లో పీడబ్ల్యూ శాఖ చెరువుని పునఃప్రారంభించింది. ఇక 184 ఎకరాల ఆయకట్టులో ఇది సీక్రెట్ లేక్ గా అవతరించుకుంది. ఇక వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, అలాగే సైకిల్ స్టాండ్స్, టెక్నాలజీతో పనిచేసే 2 ఎంట్రన్స్ ప్లాజాలు అదనపు ఆకర్షణగా నిలవబోతున్నాయి. అందమైన శిల్పాలు, విద్యుత్ దీపాలు, ఓపెన్ ఎయిర్ జిమ్మింగ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టాయిలెట్ బ్లాక్, ఓపెన్ లైబ్రరీ, అలాగే పార్కుకు వచ్చేవారి కోసం బోటింగ్ విధానాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. బయట దేశాలతో అనేక బ్రిడ్జుల్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ అత్యధిక టెక్నాలజీతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అప్పగించింది. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తి చేసుకుంది. మనం చూస్తున్నాం సైక్లింగ్ ప్లేస్ స్టీల్ రోడ్డు కవర్ చేయడంతో పాటు వాహనాలు నడుచుకొని వెళ్ళడానికి కూడా ఈ బ్రిడ్జ్ దాదాపుగా ఐటీటీ పర్యాటక శాఖ అలాగే జేహెచ్ఎంసీ అధికారులు కూడా దీన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇక మనం చూసుకుంటే ఎన్టీఆర్ గార్డెన్, అలాగే హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్, అలాగే లుంబిని పార్కు భిన్నంగా ఈ దుర్గమ్మ చెరువు ఐకాన్ బ్రిడ్జ్ రూపుదిద్దుకొనుంది. సుందర పర్యాటకంగా ఎన్నో అడ్డంకులుగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జికి ఇప్పటికే రీలింగ్, రహదారి, లైటింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. దాదాపుగా ఇది ప్రారంభమై 23 నెలలు పూర్తి కాలంలో రికార్డు నెలకొల్పనుంది. త్వరలోనే దుర్గం చెరువు కూడా బోటింగ్ కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. రాత్రి పూటలో మిరమిట్లు గొల్పే వెలుగులతో, లైట్ల కాంతులతో విరజిల్లే విధంగా ఇప్పటికే ఈ బ్రిడ్జ్ కేబుల్ నిర్మాణం పూర్తయింది. దాదాపుగా ప్రకృతి అందాలు, ప్రకృతి సొబగుల్ని ఇప్పటికే సంతరించుకుంది. ఇది మనకు ఎంతో అటవీ ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ లో నడిబొడ్డున ఉన్నటువంటి 2 కొండల మధ్యలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. 2 కొండల మధ్యలో దుర్గమ్మ చెరువు పైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నిర్మించారు. ఎలాంటి పిల్లర్స్ లేకుండా వంతెనతో వేలాడే ఈ బ్రిడ్జ్ దాదాపుగా 2 టవర్స్, క్లాక్ టవర్ లాగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా దాదాపుగా ప్రజలకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది. కాజాగూడ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్, అలాగే కూకట్పల్లి, ఇటు సైడ్ ఉన్నటువంటి ఉప్పల్ సైడ్ నుంచి వచ్చే ఎంతో మంది ఉద్యోగస్తులు హైటెక్ సిటీ మాదాపూర్లో ఐటీ సంస్థలో ఉద్యోగాలు చేసే టైంలో ఎంతో ట్రాఫిక్ గా ఉండే ఏరియా ఇది. ఇలాంటి సమయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. మనం చూస్తున్నాం దాదాపు ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ఇటు సైడ్ 13 కాపర్ ఐరన్స్తో ఇప్పటికే మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ 13 కాపన్ ఐరన్స్, అలాగే రైట్ సైడ్ 13 కాపన్ ఐరన్స్. మనం చూస్తున్నాం ఈ కాపన్ ఐరన్స్ కూడా లోపల ఒక ప్లాస్టిక్ పైప్లో అమర్చడం జరిగింది. ఇవి ఎంతో ఈ బ్రిడ్జికి స్టామినాని ఇవ్వబోతున్నాయి. వెయిట్ లిఫ్టింగ్లో ఈ బ్రిడ్జ్ ఇటు సైడు 4 వెహికల్స్, అలాగే రైట్ సైడ్ 4 వెహికల్స్ వెళ్ళే విధంగా ఎంతో స్టాండర్డ్గా ఈ బ్రిడ్జి నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు సైడ్ వాకర్స్ వెళ్ళేదానికి కూడా ఒక రహదారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం బ్రిడ్జికి పై భాగంలో లెఫ్ట్ సైడ్ వాకర్స్ వెళ్ళే విధంగా, అలాగే వాకింగ్ వెళ్ళే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. వాళ్ళకి కూడా కొంచెం సదుపాయంగా ఉండే విధంగా ఈ బ్రిడ్జి నిర్మించారు. అలాగే మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా ఒక రహదారిని నిర్మించడం జరిగింది. ఇక్కడ వాకర్స్కి ఇబ్బంది లేకుండా వాకర్స్ వెళ్ళే విధంగా పర్యాటకాన్ని ఆకట్టుకోవడానికి, టూరిజంని ఆకట్టుకోవడానికి ఈ బ్రిడ్జిని ఇప్పటికే రూపొందించారు. దాదాపు ఇక్కడ చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ కింది భాగంలో కూడా చూస్తున్నాం ఇక్కడ లైట్స్ని కూడా అమర్చడం జరిగింది. లైట్స్ ఫోకసింగ్తో రాత్రిపూట కూడా విద్యుత్ అందాలు, అలాగే ప్రకృతి అందాలు, విద్యుత్ మిరమిట్లు గొలిపే వెలుగులతో ఈ బ్రిడ్జ్ దాదాపు హైదరాబాద్కి ఎంతో ఆకర్షణగా నిలవబోతుంది. దాదాపు 2 ఏళ్ల సంవత్సరంలో ఈ బ్రిడ్జ్
ఎంతోగా రూపుదిద్దుకుంది. మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ 2 టవర్స్ దగ్గర ఉన్నాం. దాదాపుగా ఆ టవర్స్ ఒకసారి మనం చూసుకుంటే 2 కొండల మధ్యలో ఎలాంటి పిల్లర్స్ లేకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దాదాపుగా ఇక ఈ బ్రిడ్జ్ పరిసర భాగాల్లో దాదాపు చాలా వరకు మాదాపూర్, హైటెక్ సిటీ, అలాగే ఒకవైపు జూబ్లీ చెక్ పోస్ట్, మరోవైపు మనం చూసుకుంటే ఇటు సైడ్ జేయింటు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతో ఆకర్షణగా నిలిచే ఈ బ్రిడ్జ్ ఇప్పటికే పూర్తయింది. దాదాపు చాలా వరకు మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జ్ పైన ఇప్పటికే రహదారిని కూడా పూర్తి చేశారు. రైలింగ్ అలాగే లైటింగ్ కూడా పూర్తి భాగంలో పూర్తి చేశారు. జేహెచ్ఎంసీ అధికారులు అలాగే ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. దాదాపు చాలా వరకు పనులు అతి వేగంగా జరుగుతున్నాయి నిర్మాణ పనులు. ఇక మనం ఈ వంతెన పైభాగంలో ప్రధానంగా చూసుకుంటే ఇటు సైడ్ గ్రిల్లింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి వెహికల్స్ యాక్సిడెంట్ సమయంలో కూడా అటు సైడు పడిపోకుండా ఉండడానికి సపోర్టివ్గా ఈ గ్రిల్లింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో స్ట్రాంగ్గా ఉండే ఈ గ్రిల్లింగ్స్ కూడా ఇటు సైడు అటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రోడ్డుకి రైట్ సైడ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కూడా 2 వైపులు కూడా ఈ గ్రిల్లింగ్స్ని అమర్చడం జరిగింది. ఈ గ్రిల్లింగ్స్ ఎటువంటి సమయంలోనైనా యాక్సిడెంట్ అయిన సమయంలో వెహికల్స్ ఎంత స్పీడ్గా వెళ్ళిన టైంలో అవి ఒక్కసారిగా ఇనుప చువ్వులను తాకిన తర్వాత కూడా ఎలాంటి డ్యామేజ్ కాకుండా జర్మనీ టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2 వైపులో కూడా ఎలాంటిగా యాక్సిడెంట్లు జరిగినా కూడా కింది భాగంలో పల్టీలు కొట్టకుండా కూడా కింది భాగంలో వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జిని ఇప్పటికే నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ 2 టవర్స్ పైభాగంలో చూస్తున్నాం. పైభాగంలో కూడా లైట్స్ని డిఫరెంట్ లైట్స్ని అమర్చడం జరిగింది. ఫోకసింగ్ లైట్స్ని అమర్చడం జరిగింది. బ్రిడ్జికి పిల్లర్కి సంబంధించి ఈ ఐకాన్ బ్రిడ్జికి సంబంధించి పైభాగంలో లైట్స్ని కూడా అమర్చడం జరిగింది. దాదాపు ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ కడ్డీలు వేలాడే వంతెన ఇది. ఎలాంటి కింది భాగంలో పిల్లర్స్ లేకుండా హైదరాబాద్లో ఇప్పటికే ఎన్నో ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఎన్నో వంతెనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు తొలగించేందుకు ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించినా కూడా కానీ ట్రాఫిక్ ఆంక్షలు ఎటువంటి ట్రాఫిక్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బ్రిడ్జ్ పైభాగంలో చూస్తున్నా ఇప్పటికే లైట్స్ను ఫోకసింగ్ లైట్స్ను అమర్చారు. ఇక ఈ బ్రిడ్జ్ ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో బెలూర్చూరు జిల్లాలో ఇప్పటికే 144 మీటర్లతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఆ తర్వాత మన హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 764.38 మీటర్లు, అంటే గుజరాత్ కంటే 4 రెట్లు ఎక్కువ ఇది ఈ బ్రిడ్జి నిర్మాణం. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం రూపుదిద్దుకుంది. దాదాపు ఈ బ్రిడ్జి నిర్మాణం యొక్క వ్యయం 184 కోట్లతో ఎల్ఎన్టీ సంస్థ 2 ఏళ్ల క్రితం అంటే 2018లో ఇప్పటికే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఒకవైపు ఐటీసీ కాకతీయ, ఒకవైపు ఐటీసీ కోహినూరు, మరోవైపు ఇనార్బిట్ మాల్, మరోవైపు పీవీఆర్ సినిమాసు, అలాగే ఒకవైపు కింది భాగంలో దుర్గమ్మ చెరువు సొబగుల్ని ప్రకృతి అందాలను ఆకర్షించే విధంగా ఉంది. మరోవైపు మనం చూస్తున్నాం అలాగే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి 2 పిల్లర్స్ కనపడుతున్నాయి. అటు సైడ్ కూడా చూస్తున్నాం వర్కులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 90% పూర్తి చేసుకుంది. ఈ సిలికాన్ వైర్స్ అనేది ఎంతో స్టామినాని ఇవ్వగలుగుతాయి. ఈ బ్రిడ్జ్ మీద ఎంత భారీ కంటైనర్లు వెళ్ళినా కూడా ఈ బ్రిడ్జ్ అంత సపోర్టివ్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి బ్రిడ్జ్ డ్యామేజ్ కాకుండా ఇప్పటికే కొత్త టెక్నాలజీతో ఇది సింగపూర్ అలాగే జర్మనీ జపాన్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనం ఒక టవర్ దగ్గర ఉన్నాం. ఐకాన్ బ్రిడ్జ్, దుర్గమ్మ చెరువు ఐకాన్ బ్రిడ్జ్ టవర్ దగ్గర ఎగ్జాక్ట్లీ మనం కింది భాగం నుంచి చూసుకుంటే భారీ పిల్లర్తో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఒక సపోర్టివ్గా 2 టవర్స్ లాగా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ వంతెన 764.38 మీటర్లలో కేవలం 2 వంతెనలు మాత్రమే ఉండనున్నాయి. ఈ 2 వంతెనలతో 2 క్లాక్ టవర్లతో ఈ బ్రిడ్జ్ సపోర్టివ్గా ఉండబోతుంది. ఎలాంటి కింద ఇటు సైడు అటు సైడు వేలాడే బ్రిడ్జిగా ఇది ఇప్పటికే నామకరణం చేశారు. కేబుల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇప్పటికే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం యొక్క పనులు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికే ఎల్ఎన్టీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ అధికారులు అతివేగంగా పనులను కూడా పూర్తి చేశారు. ఇక వీటికి సంబంధించినటువంటి ఐరన్ కాపర్ కేబుల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక పిల్లర్కి సంబంధించినటువంటి
లెఫ్ట్ సైడ్ భాగంలో మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ 13 ఐరన్ కాపర్ కేబుల్స్ పైప్స్లో అమర్చబడి ఉంటాయి. ఇవి ఎంతోగా స్ట్రాంగ్గా ఎంతోగా కనెక్టివిటీగా ఉంటాయి. ఇవి ఎంతో స్టామినాను మోయగల సత్తా వీటికి ఉంటుంది, అంత కెపాసిటీ కూడా వీటికి ఉంటుంది. ఇటు సైడ్ 13 అలాగే అటు సైడ్ కూడా 13 మొత్తం 26 కాపర్ కేబుల్స్ ఉంటాయి. ఈ కేబుల్స్ వేలాడే వంతెనగా ఉంది. మళ్ళీ అటు సైడ్ కూడా ఒక క్లాక్ టవర్ ఉంది. కేవలం అటు సైడ్ కూడా 13 ఇటు సైడ్ 13 కాపర్ కేబుల్స్తో పైప్స్లో అమర్చబడి ఉంటాయి. దీన్ని ఎంతో పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జేహెచ్ఎంసీ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పురపాలక ఐటీ శాఖ మంత్రి ఆదేశాలతో ఈ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది. దాదాపు జూన్ జూలైలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా ఇటు ప్రజలకి ట్రాఫిక్ తొలగించే విధంగా ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తేనున్నారు. ఈ బ్రిడ్జ్ దాదాపు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ బ్రిడ్జ్ పై భాగంలో కూడా చాలా వరకు పూర్తయింది. ఇక లైట్స్ని కూడా అమర్చడం జరిగింది. లైట్స్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక కేవలం ఉన్నది మాత్రం కొద్ది పనులు మినహా మాత్రమే ఉన్నాయి. ఇక ఈ బ్రిడ్జ్ యొక్క పైభాగంలో లైట్స్ను చూసాం. అలాగే కేబుల్ కాపర్తో అమర్చినటువంటి ఐరన్ కాపర్ కేబుల్ను కూడా మనం చూసాం. దాదాపు సైడ్స్లో ఉన్నటువంటి రైలింగ్ను చూసాం, లైటింగ్ను చూసాం. కింద ఉన్నటువంటి రోడ్డును కూడా చూస్తున్నాం మనం. ఈ రోడ్డు కూడా ఎక్కువగా వర్షం కన పడినప్పుడు ఈ రోడ్డు లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ కింది భాగంలో ఉంటాయి. ఈ లైన్స్ పైన ఒక్కసారిగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వాటరు ఇటు సైడ్స్కి వెళ్లకుండా ఎక్కడ పడిన వాటర్ అక్కడే అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాంటి సిస్టమ్ను కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. త్వరలోనే దీనిపైన ఒక పెద్ద లేయర్ను కూడా అమర్చనున్నారు. ఈ లేయర్ పైన ఎటువంటి వాటర్ పడినా కూడా వర్షాకాలంలో వర్షం పడినప్పుడు వాటర్ వెళ్ళే టైంలో ఈ లేయర్ మీద వాటర్ పడినప్పుడు ఒక్కసారిగా ఎంత వాటర్నైనా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమాత్రం ఇక్కడ మనకు వాటర్ అనేది తేమ అనేది అస్సలు కనపడదు. అలాంటి సిస్టంతో అలాంటి కొత్త టెక్నాలజీతో ఈ రోడ్డు ఇప్పటికే రోడ్డు కావచ్చు, అలాగే ఈ కేబుల్కి సంబంధించినటువంటి 2 టవర్స్కి సంబంధించినటువంటి వేలాడే వంతెనకి సంబంధించినటువంటి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. సైడ్స్లో ఉన్నటువంటి రోలింగ్ కూడా చూసాం. ఇటు సైడు అటు సైడు రోలింగ్ చూసాం. వాకర్స్ వెళ్ళే విధంగా వాకర్స్ కూడా సపరేట్గా ఒక రహదారిని కూడా నిర్మించడం జరిగింది. ఒక రహదారి కూడా వాళ్ళకి సపరేట్గా కేటాయించడం జరిగింది. వాకింగ్స్కి వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా ఇది పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే మనం చూసాం. ట్యాంక్ బండ్ కావచ్చు, అలాగే లుమ్ని పార్క్ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, వాటి అన్నింటికి భిన్నంగా హైదరాబాద్ నడిబొడ్డున ఈ దుర్గం చెరువు ఐకాన్ బ్రిడ్జ్ని నిర్మించబోతుంది ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పటికే దాదాపు 90% పనుల్ని పూర్తి చేసుకుంది. ఇక కేవలం ఉన్నది 10% మాత్రం పనులు మాత్రమే. ఇక లైటింగ్ సిస్టమ్స్ అలాగే కేబుల్ వైర్స్కి సంబంధించినటువంటి కొద్దిపాటి అమరికలు మాత్రమే ఉన్నాయి. ఈ పనులన్నింటినీ జూలైలో అలాగే జూన్ జూలై నెలాఖరు వరకు పూర్తి చేసుకునింది. తర్వాత ఆగస్టులోకి హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత పర్యాటకంగా ఆసియా ఖండంలోని అతి పెద్దదిగా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఐకాన్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అందరికీ అందుబాటులోకి రానుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం నుంచి మనం అందిస్తున్నటువంటి 1TV తాజా సమాచారం. కెమెరా పర్సన్ సుధాకర్తో మనోజ్, 1TV న్యూస్, దుర్గం చెరువు ఐకాన్ బ్రిడ్జ్. దుర్గం చెరువు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించింది ప్రభుత్వం. కేవలం బ్రిడ్జ్ నిర్మాణమే కాదు, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు తయారు చేసింది. అందున లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. నిర్మాణంలో కొత్త మెటీరియల్ వాడుతోంది. గతంలో నిర్మించిన వారధుల కన్నా భిన్నంగా రూపుదిద్దుకుంటోంది. ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు 90% పనులను పూర్తి చేసుకుంది. ఆగస్టు నెలాఖరు నాటికి ఈ కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.